ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొక ఆదివారం ప్రభువా మాకు దయచేసి ఈ విధంగా నా ప్రభువా మిమ్మల్ని స్తుతించటం గాను ప్రభువా మీరు మాకు ఇచ్చిన యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ మాటలు తండ్రి మేము ధ్యానం చేసుకొని ఉండగా దినదిన అభివృద్ధికి తండ్రి కలుగజేయండి. వాక్యాన్ని ప్రభావ కేవలం విని మోసపోయే వారిగా ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి మీ ద్వారా మెప్పు పొందుకునే గొప్ప భాగ్యము దయచేయండి తండ్రి. మేము ధ్యానం చేస్తుండగా మీ యొక్క కష్టాన్ని గుర్తెరిగిన పిల్లలుగా, మీ పిల్లలుగా ఈ లోకంలో జీవించి మిమ్మల్ని ఈ లోకానికి తండ్రి పరిచయం చేసే సువార్త పరిచయంలో మేము గొప్పగా వాడబడటకు కృప చూపమని ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా పిల్లలందరినీ మీ కృపలో కాపుదల భద్రపరిచి నడిపించి ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానించుకుందాం. 1-2 వచనములు ధ్యానించుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సమస్త సమూహమును ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు విశ్వాన్ని కలగజేసి, దేవుడు ఈ యొక్క యూనివర్స్ ని కలగజేసి 6 రోజుల్లో తన పనిలో అలసిపోయి 7వ రోజు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. విశ్రమించెను. సో దేవుడు విశ్రమించుట ఆకాశమును భూమియు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒక ఇంటి యజమానిని గురించి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఇల్లు కట్టుకునే ఒక వ్యక్తిని మనము ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే ముందు అతనికి స్థలం కావాలి, ఆ తర్వాత బ్యాంక్ లోన్ కావాలి, ఆ తర్వాత మంచి పనివారు కావాలి, ఆ తర్వాత ఆ ఇంట్లో అంతా కూడా సమకూర్చుకోవాలి. హౌస్ డెడికేషన్. సో హౌస్ డెడికేషన్ అయ్యేసరికి ఆ ఇంటి ఓనరు ఎంతగానో అలసిపోతాడు. ఎంత అంటే అంత అలసిపోతాడు. ప్రారంభంలో ఉన్న ఉత్సాహము ఇల్లు ఓపెనింగ్ నాటికి అయిపోతాడు. ఎంతో శ్రమ, భూమికి పునాది వేసింది మొదలుకొని ఆ ఇంటి ముందర ఉండే గేటుకు రంగేసేంత వరకు అతనికి టైం సరిపోతుంది. ప్రతి ఒక్కటి ఫోకస్ చేయాలి, ప్రతి ఒక్కటి ఆలోచించాలి. పనివారితో మమైకమై వారి మధ్యలో ఉండి వారికి పని చెప్పి వారితో పని చేయించి అలసిపోతాడు. పని చేసి కాదు. ఏ ఇంటి ఓనరు ఇల్లు కట్టుకోలేడు. చాలా మంది అంటారు ఇతను ఇల్లు కట్టుకున్నాడు అంటారు. ఇల్లు కట్టేది ఇంటి ఓనర్ కాదు, ఇల్లు కట్టించేది ఇంటి ఓనర్. అతను అంటాడు నేను చాలా అలసిపోయాను, ఇల్లు కట్టి చాలా అలసిపోయాను అంటారు. సో దేవుడు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహములను దేవుడు కట్టి ఎంతగా అలసిపోయి ఉంటాడో ఆలోచన చేయగలిగితే మనకున్న ఈ టైం సరిపోదు. దేవుడు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. సో విశ్వాన్ని కలుగజేసిన దేవుడు అలసిపోయాడు అని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దేవుడు అలసిపోయాడు. దేవుడు విశ్రాంతిలోనికి జారుకున్నాడు. 6 రోజుల
దేవుడి కష్టం. 6 రోజుల దేవుడి శ్రమ నుంచి దేవుడు విశ్రాంతిలోనికి వెళ్ళినట్టు మనకు దేవుని పరిశుద్ధ గ్రంథం వివరిస్తుంది. దేవుని కష్టానికి చక్కని ప్రతిరూపమే ప్రకృతి ఒడి. ప్రకృతి ఒడిని మనము చూడగలిగితే, ఈ భూమిని మనము ఒకవేళ ఆలోచన చేయగలిగితే, భూమిపై ఉన్న ఎన్నో ఎత్తైన మౌంటైన్స్, భూమిపై ఉన్న ఎన్నో ఎత్తైన పర్వతాలు, మంచు పర్వతాలు, అగ్ని పర్వతాలు, ఆ మౌంటైన్స్ పై మేఘాలు, ఆ కొండలు ఒకటి ఎత్తుగా ఉంటుంది, ఒకటి తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో దేవుడు చేశాడు. పెద్ద పెద్ద మట్టి ముద్దలు. భూమి అంటే సాఫ్గా లేదు, ఎత్తైన చెట్లు, ఎన్నో ఫీట్స్ హైట్ ఉండే చెట్లు. ఆ చెట్లన్నీ కూడా కొండలపై కోనలపై మొలుస్తాయి. ఈ భూమిపై ఎన్నో ఎత్తైన కొండలు, మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ నిండా ఎత్తైన చెట్లు. మరి అన్ని చెట్లు దేవుడు పెట్టి వాటికి నీళ్లు ఎలా పోస్తున్నాడు, వాటికి నీరు ఎలా అందిస్తున్నాడు, వాటికి చీడ పొరుగు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. మనం ఎప్పుడైనా ఎత్తైన పర్వతాలు, ఎత్తైన మంచు కొండలు, ఎత్తైన స్థానాలకు లేదా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుని సృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ పైనుండి జలపాతాలు పడుతూ ఉంటే, ఆ పైనుంచి అసలు నీళ్లు పోస్తున్నది ఎవరు అని మనిషి ఆలోచించాడు. కానీ ఆ జలపాతాల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తారు, కేరింతలు కొడతారు. అంత ఎత్తు పైనుండి నీళ్లు ఎలా వస్తున్నాయి. మన ఇంట్లో షవర్ ఉంటుంది, ఆ షవర్లో నీళ్లు రావడానికి బిల్డింగ్ పైన ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంకులో నీళ్లు ఉంటాయి. దాని గుండా పైపు రావాలి, పైపు రావాలంటే ప్లంబర్ రావాలి, ప్లంబర్ రావాలంటే ఇంటి ఓనర్ జేబులు ఖర్చు అయిపోతాయి. షవర్లో నీళ్లు రావడానికి మనకు ఎంతో కష్టం. మన దేవుడు ఎత్తైన మౌంటైన్స్, భూమికి సముద్రానికి ఎంతో ఎత్తుగా ఉన్న మౌంటైన్స్ పై నుండి ఆ యొక్క వాటర్ ఫాల్స్ పైనుంచి నీళ్లు పడుతూ ఉంటే మనిషి వాటిని చూసి సంతోషిస్తాడే గాని, ఇంత ఎత్తుకు నీళ్లు పంపిన దేవుడు గొప్ప డిజైనర్ అయి ఉండాలని ఆ దేవుడు పక్షాన ఆలోచించే మనుషుడు లేడు. ఆ కొండలు, ఆ కోనలు, ఆ మంచు పర్వతాలపై ఆడుకుంటూ ఎంతో ఆనందాన్ని, ప్రకృతి అందాన్ని చూస్తూ ఎందరో వీక్షిస్తూ మరి ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ ఉంటారే గాని, ఇంత అందమైన ప్రకృతిని చేసిన ఆ దేవుడు ఎవరని ఆలోచించే మనుషులు లేరు. ఆలోచన చేయగలిగితే మనిషి ఆఫ్టర్ ఆల్ 5-6 అడుగుల మధ్య ఉంటాడు. ఈ 5-6 అడుగుల మధ్యన ఉండే మనిషికి ఎత్తైన మౌంటైన్స్ అవసరమా? మేము ఈ మధ్యలో వెళ్ళొచ్చాము. అక్కడ కర్ణాటక సైడు చాలా ఎత్తైన పర్వతాలు. పీక్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఆ ఎత్తైన పర్వతాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే అంత అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్. వాటి పైనంత మేఘాలు. ఆ సన్ రైజ్ చూడడానికి ఎందరో పరుగులు తీస్తున్నారు, ఆ సన్ సెట్ చూడడానికి ఎందరో పరుగులు తీస్తున్నారు. ఆ సన్ సెట్ దిగుతూ ఉంటే ఆ కొండల అందాలు చూడడానికి ఎందరో ఆ ఎత్తైన మౌంటైన్స్ ఎక్కి ఆ టైంను వారు ఎంజాయ్ చేశారు. అప్పుడు అనిపించింది, దేవుడు ఈ భూమిని అంత ఈజీగా చేయలేదు. ఒక దగ్గర ఎత్తు, ఒక దగ్గర పల్లం, ఒక దగ్గర ఎత్తు, ఒక దగ్గర వాటం. ఎంత గొప్ప డిజైన్, ఎంత గొప్ప డిజైన్. ఆ కొండలపై అంతా కూడా రాళ్ళు రప్పలు, వాటిపై ఎత్తైన చెట్లు. దేవుని డిజైన్, దేవుని కష్టం. భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును దేవుడు సంపూర్తిగా చేశాడు. సంపూర్తిగా చేసి అలసిపోయినట్టుగా కనబడుతుంది. ఈ చిన్ని కళ్ళు, మనిషికి ఉండే కళ్ళు సైజ్ ఎంత? ఆ మౌంటైన్స్ ఎంత పెద్దగా ఉంటాయి. మనిషికి ఉండే ఈ చిన్ని కళ్ళు ఈ మహావిశ్వాన్ని చూసి సంతోషపడతాయి. దేవుడు అనుకున్నాడు, ఈ మనిషి ఈ 2 కళ్ళతో నేను చేసిన ఈ అందమైన ప్రకృతిని చూసి నన్ను గుర్తు చేసుకోలేకపోతాడా అనుకున్నాడు దేవుడు. మనిషికి దేవుడు ఏం కళ్ళు ఇచ్చాడు? బ్లాక్ అండ్ వైటా, కలరా?
బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇవ్వలే దేవుడు మనిషికి. ఏం కలర్ ఇచ్చాడు? కలర్ఫుల్ కళ్ళు. మన కళ్ళు ఎలా చూస్తాయి? రంగులను పసిగడతాయి. మనకు నిజంగా దేవుడు ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇస్తే, దేవుడు ఈ పచ్చని తోటలు, రోజ్ పువ్వులు, చేమంతి పువ్వులు, మల్లె పువ్వులు, ఈ రంగులన్నీ ఇవ్వడం దేవుడికి అవసరం లేదు. వీడికి ఎందుకు? ఆఫ్టర్ ఆల్ 6 అడుగుల మనుషుడు వీడు. వీడికి బ్లాక్ అండ్ వైట్ కళ్ళిస్తే నాకు కష్టం తగ్గుతుంది. అప్పుడు అంతా కూడా మనకు ఎలా కనబడుతుంది? ఒకప్పుడు మన చిన్నతనంలో బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసాం. దానిలో రోజ్ పువ్వు ఏ కలర్ కనబడుతుంది? రోజ్ పువ్వు అయినా, మల్లె పువ్వు అయినా, చేమంతులైనా, బంతులైనా, ముద్దమందారమైనా ఒకటే కలర్. మనిషికి దేవుడు బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇచ్చుంటే దేవునికి కొంచెం కష్టం తగ్గేదేమో అనిపిస్తుంది నాకు. కానీ దేవుడు ఏం చేశాడు? మనకు కలర్ఫుల్ కళ్ళు ఇచ్చాడు. ఈ కలర్ఫుల్ కళ్ళతో నేను చేసిన ఈ అందమైన ప్రకృతిని చూసి నాకు వీడు హ్యాట్సప్ చెప్పకపోతాడా అనుకున్నాడు దేవుడు. కానీ మనిషి రోజ్ పువ్వు గురించి పాట పడతాడు, మల్లె పువ్వు గురించి పాట పడతాడు, ముద్దమందారం గురించి పాట పడతాడు. కానీ ఇంత మంచి రంగుల పువ్వులను ఇచ్చిన, సువాసనలతో కల పువ్వులను ఇచ్చిన దేవుడు ఎవరు అని దేవుడిని గురించి మనుషుడు ఎంక్వైరీ చేయకపోవడం విడ్డూరం. ఈ చిన్ని ముక్కుకు ఎన్నో సువాసనలు అవసరమా? వీడికెందుకు ముక్కుకు వాసన అని వాసననే ఆ యొక్క ఆర్గన్ మనకు తీసేసి ఉంటే అర్థం చేసుకోండి దేవునికి ఎంత కష్టం తగ్గేది బ్రదర్. ఈ ముక్కుకు ఇంత వాసనలు, ఈ చిన్ని ముక్కు, చిన్ని 2 రంధ్రాలకు ఎన్నో సువాసనలు. వీడికి ఎందుకు సువాసనలు అని మామూలు 2 రంధ్రాలు ఇచ్చేసి పీల్చుకోరా ఆక్సిజన్ అని దేవుడు వదిలేస్తే దేవునికి కొంచెం కష్టం తగ్గేదేమో అనిపిస్తుంది నాకు. లేకన భాగాన్ని ఆలోచన చేస్తే, మానవాళిని చూసి దేవుని కష్టాన్ని మరిచిన మనుషులను చూస్తే నాకైతే అనిపిస్తుంది, ఈ సువాసనలు పసిగట్టే ఈ ఆర్గన్ ముక్కులో ఎందుకు పెట్టావు తండ్రి అనిపిస్తుంది బ్రదర్. దేవునికి కష్టం తగ్గేది. మనుషుడికి బ్లాక్ అండ్ వైట్ కళ్ళిస్తే ఈ రంగులు అవసరమా? దేవుడు ఎన్ని రంగులు వేశాడు చెట్లకు, ఎన్నో రంగులు దేవుడు వాడాడు ఆకులకు. కొన్ని చెట్లు ఎల్లో కలర్ లో ఉంటాయి, కొన్ని చెట్లు రోజ్ కలర్ లో ఉంటాయి, కొన్ని చెట్లు ఆకుపచ్చ కలర్ లో ఉంటాయి, కొన్ని చెట్లు ముదురు పచ్చ కలర్ లో ఉంటాయి. రంగుల చెట్లు. ఒక్కొక్క దేశంలో ఒక్కో రంగు చెట్లు. అమెరికా దేశంలో చెట్లు ఒక రంగు, ఇండియా దేశంలో చెట్లు ఒక రంగు. ఎంత కష్టపడి ఉన్నాడు దేవుడు. ఒక ఇంట్లో ఇల్లు కట్టిన తర్వాత బెడ్రూమ్ కు ఒక రంగు, హాల్ కు ఒక రంగు, కిచెన్ కు ఒక రంగు, పిల్లల బెడ్రూమ్ కు ఒక రంగు వేసేటప్పుడు ఆ ఇంటి యజమాని ఎంతగా ఆలోచిస్తాడు. దేవుడు మనిషికి బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇస్తే దేవునికి కొంచెం కష్టం తగ్గేదేమో. కానీ దేవుడు అలా అనుకోలేదు. వీడు లోకాన్ని చూడాలి, ఈ రంగుల లోకాన్ని చూడాలి, ఎవరు దేవుడు అని తెలుసుకుంటాడు అని దేవుడు మనిషిని గురించి ఆలోచన చేశాడు. ఈ చిన్ని ముక్కుకు ఎన్ని సువాసనలు. మన నోట్లో నాలుక ఎంత సైజు ఉంటుంది? బెత్తెడు నాలుక. ఈ బెత్తెడు నాలుకకు ఎన్ని రుచులు. కోడి మాంసం రుచి వేరు, చేప రుచి వేరు, ఆకుకూర రుచి వేరు, తోటకూర రుచి వేరు, పాలకూర రుచి వేరు, గోంగూర రుచి వేరు, మిరపకాయ రుచి వేరు. అవసరమా? ఈ బెత్తడు నాలుకకు ఈ దేవుడు ఎందుకు ఈ టేస్ట్ ఇవ్వాలి? ఈ నాలుకపై టేస్ట్ బర్డ్స్ ఎందుకు ఇచ్చాడు? ఏదో తింటాడు, వీడికి అవసరమా? వీడికి ఇంత సీన్ ఉందా అని దేవుడు మనిషిని గురించి అనుకుంటే ఈ గోంగూర ఉండేది కాదు, తోటకూర ఉండేది కాదు, పాలకూర ఉండేది కాదు, మిరపకాయలు ఉండేవి కావు, ఏవి ఉండేవి కావు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడు. దేవుడు ఎంతో గొప్పగా ప్రేమించినందుకే ఇన్ని రుచులు ఈ బెత్తడు నాలుకపై పెట్టాడు. మనిషి దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన సమస్తాన్ని భుజిస్తూ, దేవుడిని మనిషి జీవిస్తూ ఉంటే, లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది మనుషులకు టేస్ట్ బర్డ్స్ తీసేయాలి నాలుకపై అనిపిస్తుంది. ఎందుకు ఇవ్వాలి దేవుడు ఈ మనుషుడికి ఇన్ని రుచులు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ నా మనసు వేరు,
దేవుడి మనసు వేరు. దేవుడు ప్రేమమయుడు. మనిషి ఎలాగైనా ఇన్ని రుచులు తినేటప్పుడైనా కనీసం నన్ను జ్ఞాపకం చేసుకోలేకపోతాడా అని అనుకోవడం దేవుడి గొప్పతనం. కానీ ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడి కష్టాన్ని, రెక్కల కష్టాన్ని నిత్యం అనుభవిస్తున్నాడే గాని ఆ దేవుడు ఎవరు అని దేవుడిని ఎరగకపోవడం, దేవుడి కష్టాన్ని గ్రహించకపోవడం విడ్డూరం. ఆలోచన చేయగలిగితే సీజన్కు పండ్లు మారుతూ ఉంటాయి. ఎండాకాలం వస్తే ద్రాక్షలు, ఎండాకాలం వస్తే ఆరెంజెస్, ఎండాకాలంలో ఎన్నో పండ్లు వచ్చేస్తాయి. శీతాకాలంలో సీతాఫలాలు, వేరే కాలాలలో జామ పండ్లు, బొప్పాయి పండ్లు, ఖర్జూర పండ్లు. ఎన్ని పండ్లండి బాబు ఈ భూమిపై, ఎన్ని అవసరమా? బొప్పాయి రుచి వేరు, సీతాఫలం రుచి వేరు, ఆరెంజెస్ రుచి వేరు, ఖర్జూరాల రుచి వేరు, గ్రేప్స్ రుచి వేరు. ఎన్నో రుచులు, సపోటా రుచి వేరు. ఎన్ని పండ్లు ఇచ్చాడు దేవుడు! ప్రొమగ్రనేట్, బనానా, ఎన్ని పండ్లు ఇచ్చాడు మానవుడికి, ఎన్ని పండ్లు ఇచ్చాడు మానవుడికి. ప్రతి పండులో ఉట్టి పండ్లు కావన్నీ, వాటిల్లో విటమిన్స్ ఉంటాయి. జామకాయలో ఫుల్ విటమిన్స్, విటమిన్ సి, పొపాయిలో విటమిన్స్, ఆరెంజెస్ లో విటమిన్స్, సపోటాలో విటమిన్స్, ఆపిల్స్ లో విటమిన్స్. ఎంత కష్టం, ఎంత కష్టం! ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్ కొనాలంటే ఆ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ లో ఆ మందుల కంపెనీ వారు ఆ బి కాంప్లెక్స్ మెడిసిన్ నింపుతారు. ఆ షాపులోకి పోయేసి బి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకుంటాం మనం. మరి దేవుడు యాపిల్స్ లో, పపాయలో, ఆరెంజెస్ లో, ఇన్ని ఫలాలలో ఇన్ని విటమిన్స్ నింపి ఇస్తే ఏమంటారు? జామకాయలో విటమిన్ సి ఉందండి అంటారు, పపాయలో విటమిన్స్ ఉన్నాయండి అంటారు. ఎవరు నింపారు? మీ డాడీయా? అది చెప్పరు. ఏ ఫర్ యాపిల్ అంటారు. యాపిల్ ఎవరు తయారు చేశారు? మేడమా? ప్రిన్సిపలా? యాపిల్ తయారు చేసింది ఎవరు? మేడ్ బై గాడ్ అని చెప్పాలి పిల్లలకు. ఏ ఫర్ యాపిల్ అంటారు, ఏ ఫర్ యాపిల్. ఎవరు తయారు చేశారు? ఇది చెప్పరు సమాజానికి. అందుకే చిన్ననాడు తెలుసుకోలేదు దేవుడి కష్టాన్ని. పెరిగి పెద్ద ఏమంటున్నాడు? ఆపిల్ తింటే బలం వస్తుంది, జామకాయ తింటే మోషన్ వస్తుంది అంటాడు. ఇవి నేర్చుకున్నాడు. ఏం తింటే ఏమొస్తాయో తెలుసు. ఏమిచ్చాడు, ఎవరిచ్చారు అనేది ఈ ప్రపంచానికి తెలియదు. దేవుడు ఆకాశమును, భూమియు, వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేసి రెస్ట్ లోనికి పోయాడు. అంటే దేవుడు ఎంతగా అలసిపోయి ఉంటాడు. నీకోసం దేవుని ప్రియ బిడ్డ, ఇవన్నీ దేవుడు తినడు. కోడి నీకు, మేక నీకు, చేప నీకు, రొయ్య నీకు, వెజిటేబుల్స్ నీకు. ప్రకృతి కూడా నీవే చూస్తావు. ప్రకృతిని చూసి కళ్ళు అప్పగిస్తారు. ఎంత వండర్ఫుల్! ఆ సీనరీకి వెల కట్టలేము. ఎత్తైన మౌంటైన్స్ ఎక్కి ఆ మంచును, ఆ మేఘాలను చూస్తే గుండె అదిరిపోతుంది. ఇంత ఎత్తుగా ఉంది ఏంటి? మట్టి దిబ్బ. ఇంత ఎత్తుపై నీళ్ళేంటి అసలు? నీటి ఊటలేంటి అసలు? జీవనం ఏంటి? వీరి ఫుడ్ ఏంటి? వరి పండుతుంది ఏంటి? ఇంత ఎత్తు మంచు కొండలపై, ఇంత ఎత్తైన భూమిపై పొలాలు ఉన్నాయేంటి? నీరెలా వస్తుంది? గార్డెన్ కు దేవుడు నీళ్లు పెడుతున్నాడు. మన ఇంటి ముందు చిన్న లాన్ ఉంటే దానికి నీళ్లు పెట్టాలి. మరి ఎత్తైన కొండలపై దేవుడు గడ్డిని మొలిపిస్తున్నాడు. ఆ గడ్డికి దేవుడు నీళ్లు అందిస్తున్నాడు. ఎలా? మేఘముల ద్వారా. ఎవ్రీడే మేఘాలు వచ్చేసి ఆ కొండలను తడుపుతా ఉంటాయి. ఇది ఎంత మెకానిజం అని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? రకరకాల రుచులు. ఈ చిన్ని బెత్తెడు నాలుకను దేవుడు సుఖపెట్టడానికి ఎంతగా ఆలోచించాడు. కమలా పండు మీకు తెలుసు. దాన్ని ఓపెన్ చేస్తే ఏముంటాయి? దాంట్లో పీసెస్ ఉంటాయి. ఆ పీసెస్ మళ్ళీ ఓపెన్ చేస్తే చిన్ని గదులు ఉంటాయి. ఆ గదుల నిండా జ్యూస్. వీడికి అవసరమా అనుకోలేదు దేవుడు. వీడి ముఖానికి ఫ్రూటీ జ్యూస్ ఎలా ఉంటుంది? ఫ్రూటీ జ్యూస్ నిండా ఏముంటుంది? ఆ టిన్లో జ్యూస్ ఉంటుంది.
ఆ జ్యూస్ లో ఆ టిన్ కు చిన్న హోల్ ఉంటుంది, స్ట్రా పెట్టేసుకొని తాగేస్తారు. ఫ్రూటీ జ్యూస్. ఆరెంజ్ ఓపెన్ చేస్తే ఫ్రూటీ జ్యూస్ లా ఉండదు, దాని నిండా గదులు గదులు ఉంటాయి. ఆ గదుల నిండా జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ కు రంగు ఉంటుంది. ఆ కలర్ ఎవరు వేశారు? ఏ ఫ్రూటీ కంపెనీ వాడేశాడు? ఆరెంజ్ ను చూస్తే ఆరెంజ్ పై ఏముంటుంది? మంచి ప్యాకేజ్. ఆ ప్యాకింగ్ ఎంత స్టిఫ్ గా, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా? దాన్ని జాగ్రత్తగా తీయాలి. ఎంత ప్యాకేజీ వేశాడు దేవుడు! ఆ ప్యాకింగ్ మొత్తం ఒక డిఫరెంట్ కలర్. ఆ కలర్ ని మనం వేయాలంటే ఎంత కష్టం. ఒక ఆరెంజ్ కు మనం కలర్ వేయగలమా? బత్తాయి పండును చూస్తే దానికి చాలా స్ట్రాంగ్ కవర్ ఉంటది. ఎందుకు? దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. అవన్నీ పాడైపోకుండా దేవుడు ఏం చేశాడు? స్ట్రాంగ్ కవర్. ఆ కవర్ ను ఓపెన్ చేసేటప్పుడు కూడా మనిషికి దేవుడు గుర్తుకురాడు. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? చాలా మంది బత్తాయిలు ఇస్తారు. బత్తాయి జ్యూస్ తాగండి అంటారు. బత్తాయి జ్యూస్ తాగండి అంటారు. దేనికి? చాలా బలం వస్తుంది, త్వరగా కోలుకుంటారు. మరి బత్తాయి పండును దేవుడు ఇవ్వడానికి ఎంత ఆలోచించి ఉండాలి? మీకు తెలుసు, పనస పండు, దానిపై ఏముంటాయి? అన్ని పొలుసులు. పొలుసులు ఎందుకు? నా కుమారుడే తినాలి, ఏ జంతువు తినడానికి వీలు లేదు. ఆ తొక్క తీసి ఎవరు తినాలి? నా కుమారుడే తినాలి, నా కుమార్తె తినాలి. ఇవి ఎవరు తినడానికి వీలు లేదని దేవుడు ఎంత జాగ్రత్తగా దానికి సీలు వేసి ఉంటాడు. ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచిస్తారు దేవుడి పక్షాన? మనకంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది కొబ్బరి చెట్టు. ఆ ఎత్తులో దేవుడు కొబ్బరి బోండం పెడతాడు. ఆ బోండంలో దేవుడు నీళ్లు పెడతాడు. ఆ నీళ్ళలో దేవుడు విటమిన్స్ నింపాడు. ఆ నీళ్ళ తర్వాత దేవుడు కొబ్బరిచ్చాడు. అంతెత్తుపై పెట్టింది ఎవరు? కొబ్బరి బొండాలు తాగాలండి ఎండాకాలం అంటారు. మరి కొబ్బరి బోండాలు ఇచ్చింది ఎవరు? వాటిని డిజైన్ చేసింది ఎవరు? వాటిని ప్రిజర్వ్ చేసింది ఎవరు? ఆ నీటిలో విటమిన్స్ నింపింది ఎవరు? ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు చెప్పరు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 13వ వారుడా, తేనె ఎవరిచ్చారు? హనీ చాలా మంచిదండి. ఎందుకు? కొవ్వంతా కరిగించుకోవాలి. హనీ తాగితే ఏమైందంట? ఒంట్లో కొవ్వంతా కరిగిపోతుంది, ఫేస్ గ్లో అవుతుంది అని చెప్పుకుంటారు. మరి హనీ తయారు చేసింది ఎవరు? హనీబీస్ అంటారు. హనీబీస్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయి తేనె? పువ్వుల్లో నుంచి. ఆ పువ్వుల్లో తేనె పెట్టింది ఎవరు? ఎవరు తెలియదు. డాబర్ హనీ తాగండి అంటారు, రోజు హనీ తాగండి అంటారు. హనీ ఇచ్చింది ఎవరు? హనీబీస్, చిన్ని చిన్ని హనీబీస్. అవంతా ఎక్కడెక్కడో అడవిలో కొంటి తిరిగి 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 పూలలో ఉన్న తేనెను జుర్రుకొని వచ్చి చిన్ని చిన్ని గదులు పెట్టుకొని దాంట్లో స్టాక్ చేసుకుంటే దొంగోడ్లా తింటావా? వాటిని వెళ్ళగొట్టి తింటావా? తింటే తిన్నావు, దేవుడు తినమన్నాడు. మరి దేవునికి స్తోత్రం చెబుతావా? నా కుమారుడా తేనె త్రాగు, అది రుచికలది కదా, తేనె పట్టు తిను, అది నీ నాలుకకు తీపియే కదా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. హనీని తయారు చేసింది ఎవరు? మేడ్ బై గాడ్, మేడ్ బై గాడ్. తేనెంత బాగుంటది, తేనెంత బాగుంటది. ఆలోచన చేయగలిగితే ప్రపంచ జనాభా 800 కోట్లు. ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే ప్రతి ఒక్కరూ తేనె త్రాగిన వారే. అంటే దేవుడు ఎంత గొప్ప ప్లాన్ చేసి ఉండాలి. మన ఇంట్లో 10 మందికి భోజనం పెట్టాలంటే అమ్మయ్య పొద్దున్న నుంచి ఆలోచిస్తాం. 10 మందికి భోజనం అంటే, 20 మందికి భోజనం అంటే ఎంతో ఆలోచిస్తాం. 100 మంది కంటే మన వల్ల కాదు, క్యాటరింగ్ ఇద్దామంట. ప్రపంచ జనం 800 కోట్లు అయితే అందరికి దేవుడు అంటున్నాడు 13వ వచనము, నా కుమారుడా
తేనె త్రాగుము, నేనే ఇచ్చాను నీకు, తేనె పట్టు తిను, అది నీ నాలుకకు తీపియే కదా. ఎంత గొప్ప దేవుడు మనిషి. వీడు తినాలి తేనె. ఆ తేనె ఎక్కడ ఉంటది? చెట్టు కొమ్మపై ఉంటది. హనీబీస్ ఎక్కడ పెడతాయి? ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు, ఎత్తైన కొమ్మకు తేనె పట్టు ఉంటుంది. ఆ ఎత్తు దగ్గర స్టోర్ అంతా స్టోర్ చేసిన తర్వాత వీడు చూస్తాడు. వీడు చూసి ఏం చేస్తాడు? నోట నీళ్ళు వస్తాయి. అమ్మయ్య తేనె బాగుందే. వాటిని వెళ్ళగొట్టి వాటి కష్టాన్ని తింటాడు. అది వాటి కష్టం కాదు, దేవుడి కష్టం. నీవు తింటున్నావంటే నీ దేవుడు కష్టపడ్డాడు. నీవు కడుపు నిండా తిని హ్యాపీగా ఫ్యాన్ కింద పంటున్నావంటే మీ మమ్మీ డాడీ కష్టపడితేనే కరెంటు, ఫ్యాను, బెడ్, ఏసీ, రూము, ఎవ్రీథింగ్ మనం హ్యాపీగా పడుకుంటున్నామంటే ఫ్యాను, బెడ్, ఏసీ, లైట్, ఎవ్రీథింగ్ ఒకరి కష్టమే. మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, మనమే కావచ్చు. మరి ప్రపంచం ఈనాడు అన్ని తింటుంది అంటే ఎవరి కష్టం? ఎవరు తయారు చేయగలరు? ఒక బియ్యపు గింజల గురించి ఆలోచన చేయగలిగితే ఆ బియ్యపు గింజ ఎంత గొప్పది. 6 నెలలకు తయారవుతుంది చిన్న బియ్యపు గింజ. మనం ఏం చేస్తాం? బియ్యమన్నీ విసిరేస్తాం, అన్నమంతా విసిరేస్తాం. 6 నెలలు తయారవుతుంది చిన్ని గింజ. దేవుడి కష్టాన్ని దుర్రుకొని తినేవారు ఎక్కువ. దేవునికి ప్రార్థించక, దేవునికి స్తుతించక, దేవునికి స్తోత్రం చెప్పక దేవుని కష్టాన్ని జుర్రుకునేవారు ఎక్కువైపోయారు లోకంలో. కీర్తనలు 147, 8-9 వచనములు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. ఆయన ఆకాశమును ఏం చేశారట? దేవుడు ఎందుకు కలిసిపోయాడు అంటే ఈ భూమిపై నీళ్లు రావాలంటే ఏం చేయాలి? మేఘాలు ఉండాలి. ఈ భూమిపై నీళ్లు రావాలంటే మేఘాలు ఉండాలి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, ఈ భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద, మౌంటైన్స్ మీద గడ్డి, లాన్ ఒలిపించువాడు. ఎవరు? గాడ్, ఆల్మైటీ గాడ్, యెహోవా దేవుడు. యెహోవా దేవుడు. ఎత్తైన మంచు కొండలపై, ఎత్తైన మౌంటైన్స్ పై గడ్డి ఎలా మొలుస్తుంది? లాన్ ఎలా పెరుగుతుంది? వాటికి నీళ్ళు ఎవరు పోస్తారు? పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును. నీకే కాదు బిడ్డ, దేవుడు ఏం చేస్తాడు? కాకుల కడుపు కూడా నింపుతున్నాడట. మనం అనుకుంటాము కాకులు కూర పెడుతున్నారబ్బా ఆహారము అనుకుంటాం. కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఎవరు అంటే హోలీ బుక్ లో దేవుడు రాయించాడు, నేనే. నీ కడుపే కాదు, కాకులకు, అరుచుచుండు కాకి పిల్లలకు, పిల్ల కాకులకు, పశువులకును ఆహారం ఇచ్చేవాడు ఎవరు? నేను. ఎంత పెద్ద దేవుడి కిచెన్ అయి ఉండాలి. ఎంత పెద్ద కిచెన్ దేవుడి కిచెన్. కాకులు తక్కువ ఉంటాయా? ఎన్ని కాకులు! ప్రపంచం నిండా ఎన్నో కాకులు. ప్రపంచం నిండా మనుషులే, ప్రపంచం నిండా జంతువులు, ప్రపంచం నిండా పక్షులు, ప్రపంచం నిండా జీవరాశి. వీటన్నిటికీ ఎవరు ఆహారం పెట్టేది? నేను అంటున్నాడు. నేను. దేవుడు ఎందుకు కలిసిపోయాడు? ఇంతమందికి వంట చేసి పెడితే అలసిపోడా? ఇంట్లో అమ్మ పిల్లకు వంట చేసి పెట్టి అలసిపోయేసి అమ్మయ్య నా పని అయిపోయిందిరా అంటే కష్టపడితేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది. దేవుడు కష్టపడి విశ్రాంతి తీసుకున్నాడంటే ఆషామాషి కాదు. ఆ దేవుడికి ఏం కష్టం అనుకుంటారు? ఇన్నిటికీ ఆహారం పెట్టాలి దేవుడు. మరి పశువులకును, అరుచుచుండు పిల్ల కాకులకును. పశువులు ఉంటాయి అడవిలో, వాటికి ఎవరు పెడతారు ఫుడ్? అవి దేవుడి వైపు చూస్తూ ఉంటాయి. నువ్వు పెడతావా? పని నువ్వు పెడతావా పశువుకు ఆహారం? వెంకల్లో ఉన్న ములుగంతా నీకు, వెంక కుక్కకా? ఎంగిలి మెతుకులు కోడికా? కోడి నీకా?
ఎంగిలి మెతుకులు, మిగిలిపోయిన మెతుకులు, పాడైన మెతుకులు, కోడి మొత్తం నీకా. ఎంత మాయ, ఎంత స్వార్థమయ్యా. గడ్డి ఎద్దుకు, గడ్డి పశువుకు, బాస్మతి రైస్ నీకా. ఎంత మాయ, ఎంత స్వార్థం. పొలం దున్నేది ఎద్దు, బిర్యానీ తినేది మనుషుడు. ఎంత మాయ. ఎద్దు అనుకుంటుంది, ఒరేయ్ బాస్మతి బియ్యం అంతా నేను దున్ని పండిస్తే నాకు గడ్డేస్తావా, ఎండు గడ్డి అని ఎద్దు నములుకుంటా చూస్తా ఉంటుంది మనం బిర్యానీ తింటూ ఉంటే. పశువులకును అరసిచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు దేవుడు ఎంత అలసిపోవాలి. పిల్లకాకులు ఏముంటాయి, వాటి నోరు చిన్నది. వాటి నోటిలోనికి ఆహారం పోవాలంటే ఆ చిన్ని ఆహారాన్ని దేవుడు వండి సిద్ధంగా ఉంచాలి. మరి కాకు పిల్లల నోరెంత, వాటి ఫుడ్ డైమెన్షన్ ఎంత, ఆ డైమెన్షన్ సైజులో దేవుడు తయారు చేయాలంటే దేవుడు ఎంత అలసిపోయి ఉండాలి, ఎంత అలసిపోయి ఉండాలి దేవుడు. ఆయన 6 రోజులు ఈ విశ్వాన్ని చేసి అలసిపోయాడు. బెత్తడి నాలుక కోసం ఇన్ని రుచులా అంటే ఏది చూసినా రుచే, ఏది చూసినా రుచే, ఎటు చూసినా అందాలే. ఈ 2 చిన్ని కళ్ళకు దేవుడు సుఖపెట్టడానికి ఈ పచ్చని ప్రకృతి, తెల్లని మంచు, తెల్లని జలపాతాలు, పైన ఆకాశము, మేఘాలు, నక్షత్రాలు, ఇవే కాదు గ్రహ వ్యవస్థ. ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడు ఎంత అలసిపోయాడు, దేవుడు ఎంత అలసిపోయాడు నీ కోసం, నిన్ను సంతోషపెట్టడానికి, నిన్ను సుఖపెట్టడానికి. నీవు తెలుసుకుంటావు దేవుడు కష్టమని. దేవుడు ఎంతగా కష్టపడి ఉండాలి, ఎంతగా ఆలోచన చేసి ఉండాలి, ఎంతగా డిజైన్ చేసి ఉండాలి. 2వ అధ్యాయం 1వ వచనము. ఆకాశమును భూమియు, ఆకాశమును భూమి. ఒకసారి ఆలోచన చేద్దాం. భూమిపై ఇప్పటికీ ఎంతో ప్లేస్ ఖాళీగా ఉంది. ఈ నేలపై ఇప్పటికీ ఎంతో ప్లేస్ ఖాళీగా ఉందంటే 800 కోట్ల మంది ఉన్నా ఇంకా భూమి ఖాళీగా ఉంది. ఎంత పెద్ద ప్లానెట్ అయి ఉండాలి భూమి, ఎంత పెద్ద ప్లానెట్ అయి ఉండాలి భూమి. ఒక 100 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి తల ప్రాణం తోకొస్తుంది. దేవుడు భూమిని కట్టాడు, ఈ భూమిపై ప్రకృతిని పెట్టాడు. ఎప్పటికీ ఒకటే సీజన్ ఉంటే బాగోదని ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. దేవుడు ఎంత కష్టపడి ఉండాలి దేవుని ప్రియ సంగమా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18. ఐజయా 45:18. ఆకాశములకు సృష్టికర్త ఎవరు? ఈ డిజైనర్ యెహోవా. ఆయన దేవుడు, ఆయన నీ కన్న తండ్రి, నీ కోసం కష్టపడ్డ హెవెన్లీ డాడీ, నీ కోసం కష్టపడ్డ హెవెన్లీ గాడ్. పచ్చని గడ్డిలో చాలా మంది కూర్చొని హ్యాపీగా పడుకుంటారు. ఎంత బాగుంది లాన్, ఎంత బాగుంది పచ్చని గడ్డి అని హాయిగా పడుకుంటారు. ఆ మెత్తని గడ్డిని దేవుడు ఎంతగా ప్లాన్ చేసి ఉండాలి. ఎక్కడ నా అమ్మాయి గుచ్చుకుంటుందో, ఎక్కడ నా అబ్బాయి గుచ్చుకుంటుందో, సుకుమారమైన స్కిన్ వీడిది, మెత్తని గడ్డి. ఆ గడ్డిలో వీడి పడుకోవాలి. పైకి చూస్తే బ్లూ ఆకాశం. ఆ ఆకాశానికి ఆ రంగు, నీలి రంగు వేసింది ఎవరు? ఎన్ని లీటర్ల పెయింట్ అయి ఉండాలి, ఎన్ని వేల లీటర్ల పెయింట్ వేస్తే ఆ నీలి రంగు వస్తుంది. ఆ నీలి రంగు వస్తుంది. కళ్ళకు హాయిగా కనబడే ఆ నీలి రంగును చూస్తావే, ఆ దేవుడు ఎంత కష్టపడి ఉండాలి నీపై గొడుగు, ఆ నీలి రంగు. ఆకాశంలో సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేయలేదు ఆర్డినరీగా, భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దానిని చేయలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని. మన చుట్టూ ఉన్న గ్రహాలు ఎన్ని? 9 అంటున్నారు. అక్కడ నీవు నివసించలేవు దేవుని ప్రియ బిడ్డ. ఎవరు చెప్తున్నారు? హెవెన్లీ గాడ్ చెప్తున్నాడు. నీవు నివసించేది భూమే, నీవు భూమిపై నివసించాలి. ఇవన్నీ ఎందుకు పెట్టాను?
నా కెపాసిటీ చూపించుకోవడానికి. విశ్వాన్ని గురించి దేవుడు రాయించుకున్న గ్రంథమే ది హోలీ బుక్, పరిశుద్ధ గ్రంథం. నిరాకారంగా దేవుడు చేయలేదు. భూమికి ఏం ఆకారం ఉంది? ఎత్తైన కొండలు, కోనలు, లోయలు, పర్వతాలు, మంచు పర్వతాలు, నదులు, సముద్రాలు. ఎటు చూసినా అందమే. ఎంత కష్టపడి ఉండాలి ఆ దేవుడు. భూమిని నిరాకారముగా చేయలేదు. భూమికి ఒక ఆకారం ఉంది. ఆకారం, ఆ డిజైన్ చేయడానికి దేవుడు ఎంతగా ఆలోచించి ఉండాలి, ఎంతగా ఆలోచించి ఉండాలి. ప్రకృతి ఒడిలో నా కుమారుడు, నా కుమార్తె వెళ్ళి ఈ ప్రకృతిని చూసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు అని దేవుడు అనుకోవడం తప్ప, భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచారంటే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో వంట వండారు, కిచెన్ లో వంట వండారు. గెస్ట్లు వచ్చారు, వంట వండిన తర్వాత గెస్ట్లు వచ్చారు. వండేసామండి, కిచెన్ లో ఉంది, పోయి తినమంటారా? వండేసామండి, పొద్దున్న నుంచి మీకోసం కిచెన్ లో ఉంది, వెళ్ళి తినండి అంటారా? ఏం చేస్తారు? వండిన దాన్ని ఏం చేస్తారు? మంచి సెరమిక్ పాత్రలో వేసి, బిర్యానీ ఒక పాత్రలో, రసం ఒక పాత్రలో, కర్రీ ఒక పాత్రలో సిద్ధపరుస్తారు. వండేసి ఆ కిచెన్ లో ఉందండి, పోయి తినమంటారా? వండి ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు టేబుల్ పై. మధ్యలో ఒక ఫ్లవర్, మధ్యలో కొన్ని ఫ్రూట్స్, మధ్యలో నీట్గా డైనింగ్ టేబుల్ పై కొన్ని ఉంటాయి. అప్పుడు కూర్చొని చూసినప్పుడు అబ్బా చాలా బాగుందండి, సిద్ధపాటు చాలా బాగుందండి అంటారు. దేవుడు భూమిని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఎంత కష్టపడి ఉండాలి మన కన్న తండ్రి అయిన దేవుడు. దేవుని ప్రియ సంగమా, ఈ మాటలు మీరు వింటున్నారు, ఈ ప్రపంచానికి చెప్పండి. ఈ మాటలు మీరు ధ్యానిస్తున్నారు, ప్రపంచానికి చెప్పండి. దేవుడు సిద్ధపరిచాడు కనుకనే ఎటు చూసినా అందమే. దేవుడు సిద్ధపరిచింది ఏంటో తెలుసా? ఒక అరటిపండు. ఎలా ఉంటది? ఒక్క తీసుకోగానే హ్యాపీగా తినేస్తావు. ఎవరు వండారు? హెవెన్లీ డాడీ, హెవెన్లీ గాడ్. అరటిపండు ఎలా ఉంటది? ఓపెన్ చేసుకొని తినగానే హాయిగా ఉంటది. దేవుడు సిద్ధపాటు, తెచ్చుకోవడం, తినడం. గ్రేప్స్ తెచ్చుకుంటారు, తినేస్తారు. బోనం తెచ్చుకుంటారు, తాగేస్తారు. ఎంత కష్టపడి ఉండాలి దేవుని ప్రియ సంగమా. దేవుడు విశ్రమించెను. ఎవరి కోసం? నా కోసం కష్టపడ్డాడు దేవుడు, నీ కోసం కష్టపడ్డాడు దేవుడు. అలసిపోయేటందుగా పనిచేశాడు దేవుడు. అలసిపోయాడు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు, మన కోసం. దేవుడు రెక్కల కష్టాన్ని జరుపుకుంటున్న దేవుని ప్రియ బిడ్డ, ఒకసారి దేవుడి కోసం ఆలోచించు. దేవుడు చేసిన త్యాగానికి ఏమిచ్చి రుణం తెలుసుకుంటాం? మొత్తం దేవుడిది. నీవనుకుంటున్నావు అంతా నాదే, నా రెక్కల కష్టం అనుకుంటున్నావు. మొత్తం నాదే అంటున్నాడైనా. మొత్తాన్ని చేయడానికి దేవుడు ఎంతగా కష్టపడ్డాడు? ఎంతో కష్టపడ్డాడు. విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు, అలసిపోయాడు. ప్రపంచానికి దేవుని కష్టాన్ని మనం చెప్పాలి. ఈ ప్రపంచమే దేవుడిది. సర్వమానవాళిని దేవుడు తయారు చేసుకున్నాడు. మనమందరం ఆయన పిల్లలం. మనము ఆయనను ఖచ్చితంగా సంతోషపెట్టాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, మా కోసం ఎంతో కష్టపడి అలసిపోయేటందుగా పనిచేసి విశ్రమించిన తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఈ భూమిని మీరు సిద్ధపరిచి మా నిమిత్తము తండ్రి ఎంతో అందమైన ప్రకృతిని చేసి ఈ ప్రకృతి ఒడిలో మమ్మల్ని పెట్టి మేము మిమ్మల్ని తడవులాడి కనుగొంటారేమోనని ఆశతో ఈ లోకం వైపు చూస్తున్న తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ దయని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయన. ఈ మాటలు విన్నాం, లేఖన భాగాలను ఆలోచించాం. అలాగే ప్రార్థిస్తున్నాను ప్రభా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.